ఆయన అందరికీ నేను మీ హైవే మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు మన హైవే డ్యూటీలో ఏమేమి జరుగుతుంది ఏం లేదనేది ఈ వీడియోలో మీకైతే చూపెట్టబోతున్నా. ఖచ్చితంగా మొత్తం వీడియో అయితే చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ప్రతి ఒక్కరు హైవేలో ఏమేమి వర్క్ చేస్తారు, ఎలా ఉంటుంది, ఈరోజు మన బండికి ఏం వర్క్ నడుస్తుంది అనేది ఖచ్చితంగా మీకు ఈ వీడియోలో మొత్తం తెలియజేస్తా. చూడండి నాతో అయిందంతా అయితే చూపెట్టబోతున్నా ఈ వీడియోలో. ఖచ్చితంగా ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడండి అన్న. ఇదే టోల్ ప్లాజా, పుల్లూరు టోల్ ప్లాజా అనమాట. మనం ఇక్కడైతే బైక్ ఇక్కడనే పార్క్ చేసి ఇక్కడ నుంచి ఏదైనా వెహికల్ పట్టుకొని డ్యూటీకి అయితే వెళ్తాము. చూడండి బాబాయ్ టోల్ గేట్లో పనిచేస్తాడు చూడండి ఫ్రెండ్స్. మొత్తం అదో హైవేలో మన టోల్ గేట్ పుల్లూరు టోల్ గేట్ దగ్గర మొత్తం క్లీనింగ్ అంతా బాబాయ్ చూసుకుంటాడు. ఇదే టోల్ గేట్లో హాయ్ చెప్పు, అందరికి హాయ్ చెప్పు. టోల్ గేట్ బూతులు ఇవి. ఆ మంచి మన అనిల్ అన్న చూడండి ఫ్రెండ్స్. అన్న మన పుల్లూరే అన్న చూడండి. అన్న ఏమో మాట్లాడతాడంట. అదే ఉంది అన్న, అందరికి ఫాలో కొట్టండి. ఈ అన్న నేను మాట మనకి లిఫ్ట్ ఇచ్చినది. మనం డ్యూటీకి వెళ్ళేంత వరకు అన్న పనులనే వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, అలంపూర్ చౌరస్తా దాటేసినాం ఇప్పుడే. అక్కడ దాకా వస్తానా అని చెప్తే మనకి డైరెక్ట్ లిఫ్ట్ ఇచ్చిండు. అన్న పనులనే కూర్చున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మన ఆర్టీ ఆఫీస్ దగ్గరికి అయితే పోతున్నాం. ఇక్కడ మనం కోదండాపురం దగ్గర వరకు అయితే లిఫ్ట్ అడిగినాం మనము. ఇక్కడ బండ్లు అయితే అన్న బండ్లని అన్న పక్కన కూర్చొని జర్నీ అయితే చేస్తున్నాము. ఇప్పుడే దింపి వెళ్ళిపోతున్నాడు మనల్ని. కోదండాపురం బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనం. ఈ దగ్గరికి అయితే వచ్చేసామన్న. ఈ బండిని ఇప్పుడు ఆ జూలను అయితే ఫిట్ చేసుకొని దాంట్లో ఎలక్ట్రీషియన్ వర్కర్లు అయితే నిలబడతారు ఎంప్లాయీలు. మన బండి అయితే ఇక్కడ నిలబడింది రోడ్డు మీద. దాన్ని ఫిట్ చేసుకొని అయితే లైట్ల పనికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ కడుకుంట్ల స్టేజ్ అని చెప్పేసి ఇక్కడ ఆగింది బండి హైవే మీద పక్కన. ఎలక్ట్రీషియన్ నాగరాజ్ అయితే జూలో అయితే ఫిట్ చేస్తున్నాడు చూడండి అన్న. ఫిట్ చేసిన తర్వాత అయితే తీసుకొని లైట్లు ఎక్కడ వస్తలేవో అక్కడికైతే వెళ్ళాలి. ఇప్పుడు మనము ఫిట్ చేసేసామన్న. ఇక్కడ చూడండి జూలా అయితే ఇట్లా ఫిట్ చేస్తాము. ఎందుకంటే దీని మీద ఎలక్ట్రీషియన్ వాళ్ళు అయితే నిలబడి వర్క్ చేస్తారు కదా, లైట్లు ఫిట్ చేస్తారు. ఈ బోల్టాలు అనేది చాలా అంటే చాలా టైట్గా ఫిట్ చేసుకోవాలా. మనుషులు పైన ఉంటారు కాబట్టి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. నాగేష్ అన్న అయితే ఇవి సేఫ్టీ ఫోన్స్ అయితే పెడుతున్నాడు మన బండికి. ఇట్లా హైవే మీద పనిచేసేటప్పుడు అయితే ఖచ్చితంగా సేఫ్టీ కోన్లు అయితే పెట్టాలా. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ లైట్లకైతే మనం ఇప్పుడు అవి పడడం లేదనమాట. లైట్లు అయితే మార్చబోతున్నాము. నాగరాజు కనిపిస్తున్నాడు కదా ఎలక్ట్రీషియన్, ఆ వర్క్ అయితే స్టార్ట్ చేసేసాడు. ఇక్కడ పైన జూలలో ఉన్నాడు చూడండి. కింద చూసుకుంటున్నారు కదా, హైవేలో అయితే మన బండి ఇట్లా ఆగింది. సేఫ్టీ కోన్లు పెట్టుకొని కనిపిస్తుంది కదా, కోన్లు అయితే అక్కడ ఉన్నాయి. అట్లా సేఫ్టీ అయితే పక్కా పెట్టుకోవాలా రోడ్ల మీద పని చేసేటప్పుడు. చూడండి మన క్రేన్ అయితే ఇక్కడ ఆగింది.